ఓకేనా. నాతో పాటు 10 మంది నేర్చుకున్నారు. కానీ ఈ విద్య అభివృద్ధి మాత్రం దేవుడి నాకు ఇప్పుడు చాలా మంది చేస్తారు, చాలా మంది చేస్తారు. కొంతమంది నా దగ్గర నుంచి నేర్చుకున్నారు, కొంతమంది చేసి నేర్చుకున్నారు. మీరు కూడా నేర్చుకోవచ్చు. బట్ నేను ఏం చేస్తాను చూడండి, ఇలా చేసి అందరికి ఇచ్చేది. ఓకేనా. నేను ఏం చేస్తాను, రెడ్ కలర్ గురించి చెప్తా. రెడ్ కలర్ ఏంటంటే చెప్పండి. దేవుని ప్రేమ అని చెప్తాను. ఓకేనా. దేవుని ప్రేమ చూపించిన ప్రేమ ఈ లోకంలో ఉందండి. కుక్క ప్రేమ ఉంది కదా, కుక్క మీద ప్రేమ చూపిస్తారు కొంతమంది కదా. రైట్, ఎట్లా ఉంచబెట్టుకుంటారో తెలియదు, కాళ్ళు ఇటు ఒంటి మీద అసలు చిరాకు అనిపిస్తుంది. ఓకేనా. రైట్, సో అది వాళ్ళ అమ్మ. ఓకేనా. రైట్, తల్లిదండ్రుల ప్రేమ ఉంది ఈ రోజు కదా, భార్య భర్తల ప్రేమ ఉంది, ఉందా లేదా? అప్పుడు కనపడుతుంది. ఎవరి ప్రేమ చెప్పండి. నాశకుల ప్రేమ ఉందా? కొంచెం కనపడుతుందా? రైట్, అవసరం అయితే వస్తుంది. ఓకేనా. అవసరం లేకపోతే ఓకే. రైట్, సో అందుకే అన్ని ప్రేమలు గొప్ప ప్రేమ పెట్టామా? చాలా కదా. అప్పుడు చెప్పొచ్చు ఇదే చెప్పండి. డాగ్, ఎవరిలో డాగ్ ఉందా? నేను పిల్లలకి ఎలా చెప్తున్నా చెప్తున్నా. డాగ్ ఉందా? ఉందా? కొంచెం ఒకసారి చెప్పారు. ఓకే, చాలా ఓకే. అక్క పేరు సృష్టి, అక్క పేరు దానికి మంచి పేరు పెట్టాలి. ఓకే, రైట్. సరే ఒకవేళ నువ్వు ట్రైనింగ్ దిగిన తర్వాత నీ నాట్స్ చూడగానే ఏం చేస్తుంది? గేట్ దగ్గర రాగానే తోకుంటుందా, నాకుతుందా, చుట్టూ తిరుగుతుందా, మేలుతుందా? అయిపోయింది. ఓకే, వరుసదా మొలుతుందా, పీకుతుందా? ఒకవేళ మీకు దొంగలు వస్తే డాడీ ముందు డాడీ కలుగుతుందా? డాడీ ముందు ఎవరు రాలేదు కదా, గేట్ చేస్తున్నారు. గేట్ కుక్క చాలా ఏం జరుగుతుంది? విశ్వాసం, కుక్కకు విశ్వాసం పెరిగింది. ఓకేనా. మనిషి కూడా లేదండి. కుక్కకి ఒక్కసారి భోజనం పెడితే స్ట్రీట్ డాగ్కి 3 సంవత్సరాలు మనిషి గుర్తుపెట్టుకోవాలంట. మనిషికి 3 సంవత్సరాలు భోజనం పెట్టి ఒక్కరోజు గుర్తుపెట్టుకోడు. ఓకేనా. అంత మంచి దాని పాయింట్. ఇంకోటి చెప్తున్నా, మన ఈ మధ్య ఆయన చనిపోయాడు. ఎవరైనా చనిపోయాడా? చనిపోయే ఫ్యామిలీ ఉందా? నార్మల్ ఆయనకి ఉంది. చాలా ఇష్టం ఆయనకి. ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులకి ఆయన గురించి మళ్ళీ వార్త వచ్చింది. ఏ వార్త వచ్చింది? ఆయన కుక్క కూడా చనిపోయిందండి. ఎందుకు చనిపోయిందని చూస్తే రతన్ టాటా కోసం వెనకన ప్లేస్ లేదు, బెంగ పెట్టుకుని ఏ విధంగా అర్థం చనిపోయింది. కుక్క తన యజమాని కోసం తన ప్రాణం ఇచ్చింది. అందుకే కుక్క కూడా విశ్వాసం అని పేరు అంటారు. ఓకేనా. మరి మన దేవుడు మరి మనంతా కుక్క తన యజమాని చాలా ఫెయిత్ఫుల్ ఉంటుంది. మరి మన యజమాని యేసు. మరి ఎంతమంది మన యజమానికి ఫెయిత్ఫుల్ ఉంటారు? ఎంతమంది యేసు కోసం ప్రాణం ఇస్తారు? వాళ్ళు ఇస్తారా? ఇస్తాం. నిజంగా ఇస్తారా? ఇప్పుడు గేట్ బయట ఎంతమంది ప్రాణం ఇస్తారని అప్పుడు అంటారు. ప్రాణం మీద చూస్తే అది మన విశ్వాసం. ఏసే మన ప్రాణం లేదు, ఏసయ్యే మన కోసం ప్రారంభించాడు. ఒక్కొక్క యజమాని ఎంత విశ్వాసం ఉంటుంది, విశ్వాసం. ఈ విశ్వాసం నేను తీసుకొని ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకొని పిల్లలకి అర్థమైతే అర్థం. అందుకే దీన్ని అట్లా వాడుకుంటాను. కొంతమంది ఏం చేస్తారు, ఇలా చేసి చేస్తారు. పిల్లలకి ఉపయోగం ఉంటుంది కదా, మళ్ళీ ఇంకొకటి చేస్తాను టైం లేదు కాబట్టి. రైట్, ఇదే కలర్ చెప్పండి. వైట్ కలర్ తెలుసా? రైట్, అరుణ్ దగ్గరికి వస్తుంది మాట్లాడి. ఏదో ఉంది కబడ్డీ జరుగుతున్నాను. రైట్, ఓకే. నువ్వు ఎదురుగా కాకుండా ఆమె తీసుకెళ్ళు. ఓకే, రైట్. సో అక్కడ కూడా నాకు బాగా తెలుసు. కొన్ని చోట్ల వాళ్ళు చర్చి పిలుస్తారు. నా రంగా సరే పిలుస్తారు. నాకు ఒక టీం ఉంది మంచిగా. రైట్, సో ఇది దీనికి ఏం చేస్తానంటే ఎంతమందికి బోరింగ్గా ఉంది, 6-7 పొరల చేరుతుంది.
కాలంలో పడిపోతే ఏమైంది? వాడు మన ఇంటి మీద కూర్చున్నాడు, అమ్మతో చెప్పు, దొంగతనం మోసం చేసి చెడమాట మాట్లాడు అని దేశం గురించి చేద్దాం, సాధన గురించి చేద్దామా? గురించి చేస్తే ఏమైంది? మనకి క్యాంటీన్ లాగా వెలుగుతూ అనేక మంది వెలుగుతున్నాం. ఓకేనా? దేశం గురించి క్లాస్, ఇదేమో స్క్వాడ్, ఇదేమో క్యాంటీన్. ఓకేనా? 3 in 1. ఓకేనా? రైట్. ఈజీగా మనకి ఎస్ఐ గురించి పరిచయానికి చిన్న టూల్ గా అద్భుతంగా ఉపయోగపడేది. ఒక పిల్లలు ఎంత పడుతుందంటే ₹2 నాకు గాలి ఎవరు వచ్చి రైట్. ఇంకొక లాస్ట్ చేద్దాం. ఓకేనా? అంటే ఎట్లా చేస్తాము అనేది చెప్పాలని తప్ప ఉండాలి, కానీ దేని నుంచి ఏదైనా దేని నుంచి వాళ్ళకి సుమారు చెప్పవచ్చు. ఓకేనా? రైట్. లేదండి మా ఊళ్ళో నేను ఒక్క మాట కూడా ఇప్పుడు విన్నారని మాట్లాడలేదు, పిల్లల ముందు మాట్లాడతాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందో అలానే మాట్లాడతాను. అంటే ఏదో పిల్లల ముందు ఒకలాగా ఏదో ఒకలాగా మాట్లాడతాను. అంటే నా లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది పిల్లల ముందు సేమ్ ఇంకా అలా అంటే పిల్లలాగా ట్రీట్ చేస్తున్నాను. ఓకేనా? సో చెప్పండి, పక్షులు అందమైన పక్షి అని చెప్పండి. మోసకరమైనది, వ్యర్థము ఇది. కదా చిన్న బిల్కులు వస్తే అది 2 రోజులు పోతుంది. దాన్ని మనం ఏం చేస్తాం? నెల రోజులు తగ్గుతుంది. 2 రోజుల్లో పోయేదాన్ని ఏం చేస్తాం? నెల రోజులు పెట్టుకుంటాం కదా. రైట్. ఎవరు చూస్తారు? అందరు దీన్నే చూస్తాం కదా. రైట్. సో అందరికి మాటలు లేదు కదా. రైట్. సో దేవుడు దేని చూస్తాడు? హృదయాన్ని. పైకి దేవుడు హృదయాన్ని చూస్తాడు. వర్డ్స్ గురించి దేవుడు పక్షులతో పోయి కూర్చోవాలి కదా, మనం మాట్లాడుకుంటాం. సో ఎట్లా పోషించుకోవడం మనం పోషిస్తారు. ఈజ్ ప్రొవైడర్ అని చెప్పొచ్చు, ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. వీరి గురించి దేవుడు ఎదుగుల గురించి చెప్పొచ్చు. రైట్. సో ఎట్లా మనము వెలుగు సువార్తలకి మన సువార్త పంపించవచ్చు. ఎవరికి అనుకున్నాను నేను 100 గంటల వాక్యాలు అడుగుతాను, 50 గంటల వాక్యాలు, 40 గంటల వాక్యాలు, ఇది మన సబ్జెక్ట్ కాదే అంటున్నారు. రైట్. అంటే